ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి టీ20 వరల్డ్ కప్ లో బదులిచ్చింది. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడించిన జట్టుపై కసి కొద్దీ రోహిత్ సేన ఆడింది. సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా కథ ముగిసేలా చేసింది. కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే ఇంటికి వెళ్లిపోయేలా పవర్ చూపించింది. సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా రోహిత్ సేన టెన్షన్ పడలేదు. కోహ్లీ త్వరగా పెవిలియన్ చేరినా కెప్టెన్ హిట్ మ్యాన్ పంజా విసిరాడు. ఆరంభం నుంచే గేర్లు మార్చేశాడు. ఆసీస్ పై ఒత్తిడిని పెంచేశాడు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తో కలిసి స్కోర్ను పరుగులు పెట్టించాడు. బౌండరీలే హద్దుగా పరుగులు పోటెత్తించాడు. అయితే జస్ట్ 8 పరుగుల తేడాతో రోహిత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ టీమిండియా బౌలర్లకు ఎనర్జీ దొరికేలా స్కోర్ బోర్డు మీద పరుగులు పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, చివర్లో జడేజా ఇలా తలా ఓ చేయి వేశారు. భారత్ స్కోర్ను 200 పరుగులు దాటించారు. భారత్ ఇన్నింగ్స్ లో 92 పరుగులతో హిట్ మ్యాన్ హైలైట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 31, శివం దుబే 28, హార్దిక్ పాండ్యా 27 పరుగులతో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్ దెబ్బకు ఆసీస్ బౌలర్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. స్టోయినిస్ 4 ఓవర్లలోని 56 పరుగులు సమర్పించుకున్నాడు. మిచెల్ స్టార్క్ 45 పరుగులు ఇచ్చేశాడు. ప్యాట్ కమిన్స్ 48, ఆడమ్ జంపా 41 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. హేజిల్ వుడ్ మాత్రం 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చాడు. 206 పరుగుల టార్గెట్ చేసిలో ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ దశలో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ కాన్ఫిడెంట్ గా ఆడారు. భారత బౌలర్లపై అటాక్ చేశారు. బౌండరీల మోత మోగించారు. కానీ మార్ష్ను అద్భుత క్యాచ్ తో అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మాక్స్వెల్ కాసేపు మెరుపులు మెరిపించాడు. కుల్దీప్ బౌలింగ్ లో అటాక్ చేయబోయి బౌల్ట్ అయ్యాడు. స్టోయినిస్ రిస్కీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఆరంభం నుంచి ఎక్కువగా భారం మోసిన ట్రావిస్ హెడ్ పై ఒత్తిడి పెరిగిపోయింది. భారీ షాట్ కు యత్నించి హెడ్ అవుట్ అయ్యాడు. ఆసీస్ ఓపెనర్ 76 పరుగులతో తన వంతు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కంగారూలకు కావాల్సిన నెట్ రన్ రేట్ పెరిగిపోయింది. అదే టైంలో భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ ఫామ్ ను కొనసాగించాడు. 3 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. భారత్ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన హిట్ మ్యాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.